నమస్తే అండి. నేను ఇప్పుడైతే టమాటా పచ్చడి చేయబోతున్నాను. కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ పల్లీలు వేసుకుంటున్నాను. పల్లీలు వేగిపోయాయి. కొన్ని నువ్వులు వేసుకుంటాను. 1 స్పూన్ నువ్వులు వేసుకుంటున్నాను. ఇందులోనే కొన్ని పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 5-6 ఎండుమిర్చి కూడా వేసుకుంటాను. ఇవన్నీ దోరగా వేగే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు కొన్ని ఎల్లిపాయలు వేసుకోవాలి. ఇవైతే వేగిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. టమాటా పచ్చడి కోసం టమాటాలు ఉడకబెట్టుకోవాలి. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక టమాటాలు వేయాలి. ఆయిల్ హీట్ అయ్యి టమాటా వేసుకోవాలి. టమాటాలు ఉడికాయి. కొంచెం 2 రెబ్బల చింతపండు వేసుకుంటున్నాను. కొంచెం ఉడకనివ్వాలి చింతపండు కూడా. టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారినాక మిక్సీకి వేసుకుందాం. ముందుగా వేయించుకున్న పల్లీలు, నువ్వులు, పచ్చిమిర్చి అన్నీ మిక్సీకి వేసుకుందాం. ఇప్పుడు టమాటా యాడ్ చేసుకుందాం. ఇందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుందాం. టమాటా పచ్చడి మిక్సీకి వేసుకున్నాము. ఇప్పుడు పోపు వేద్దాం. పోపు వేసుకుందాం. 1 స్పూన్ ఆయిల్ వేసుకొని 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ శనగపప్పు, కొంచెం కరివేపాకు, పోపు వేసుకుందాం. ఇందులో టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇది ఇడ్లీ, దోశ, బోండాలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్.